పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాజకీయం ఎలా ఉందంటే, ఒక వ్యక్తి ఆ ఊర్లో చెప్పారంట, రేపటి నుంచి నా వైపు ఎవరైనా కన్నెత్తి చూడాలన్నా సరే భయపడేలా చేస్తా, నా వైపు ఎవరు కన్నెత్తి కూడా చూడలేని రేపటి నుండి అని చెప్పి ప్రకటించేశారంట. దాంతో గ్రామస్తులంతా ఇతడు ఏం చేయబోతున్నారు, మొత్తం ఊర్లో వాళ్ళంతా ఇతడి వైపు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేకుండా చేస్తానంటున్నాడు, మరి ఏం చేస్తారా అని ఎదురు చూస్తే చివరికి మరుసటి రోజు సదరు వ్యక్తి మొత్తం బట్టలు లేకుండా దిగంబరంగా వీధిలో నడుచుకుంటూ వచ్చాడంట. అంతే, అది చూడలేక, ఆ దృశ్యం చూసినాక అందరూ ఇళ్లలోనికి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని అతని వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఆ రోజు నుండి భయపడటం మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ రాజకీయం కూడా ఉంది ఇలాగే. పులివెందుల్లో ఒక జెడ్పీటీసీ స్థానం గెలవడం కోసం ఇంత దిగంబరంగా రాజకీయం చేయాలా? కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఏదో డబ్బులు పంచడమో ఇంకో మార్గంలో 4 ఓట్లు వేయించుకున్నారంటే ఓకే అనుకోవచ్చు. పోలీసుల్ని మోహరించి పక్క గ్రామాల నుంచి వేల మందిని ఒక మండలం మీదకి దండయాత్రలా తీసుకొచ్చి విజువల్స్ లో కనపడుతున్నాయి, ఫోటోలు బయట పెట్టారు, దొంగ ఓట్లు వేస్తున్నారు, ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. పక్కకి ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే, పక్కనే ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బూతుల పక్కన. జమ్మలమడుగు ప్రాంతం నుంచి తెచ్చుకున్న వాళ్ళందరికీ స్లిప్పులు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. అందులో బాగా ఓటు రికార్డ్ అయింది. ఒక అతను చెప్తున్నాడు, అతనికి ఒక స్లిప్ ఇచ్చి ఈ పేరు మీద నువ్వు ఓటు అయిపో, దొంగ ఓటు అని పంపించే ముందు సదరు వ్యక్తి ఈ స్లిప్లోని వయసుకి నా వయసుకు చాలా తేడా ఉంది, అక్కడ కనుక్కుంటారేమో, కాబట్టి నా వయసుకు తగ్గట్టుగా ఉండే ఏదన్నా ఓటర్ స్లిప్ ఇవ్వండి అని అడిగితే తెలుగుదేశం పార్టీ అక్కడ ఇస్తున్న వ్యక్తి అంటున్నాడు, మనల్ని ఎవరు అడ్డుకుంటారే, ఏం కాదు పో, ఏజ్ ఎంత ఉంటే ఏమవుతుంది, ఏం కాదు నువ్వు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళి ఓటు వేసినా ఎవరు అడ్డుకోరని చెప్తున్నారు. ఆ పరిస్థితికి వచ్చేసారు. రాంప్రసాద్ రెడ్డి రూల్ ప్రకారం అయితే ఎన్నికల సమయంలో బయట వాళ్ళు అసలు అక్కడ ఉండడానికే వీల్లేదు. రాంప్రసాద్ రెడ్డి ఆ ప్రాంతం కాదు, ఓటరు కాదు, చెప్పాలంటే పక్క జిల్లాకు వస్తుంది. ఆయన ఒంటిమిట్టలో వెళ్ళి ఈ కొత్తపల్లిలో దాడి చేస్తున్నారు, బూతులేనికి వెళ్ళి వైసీపీ వాళ్ళ మీద. వైసీపీ అభ్యర్థిని, ఏజెంట్ని బూతులు తిడుతూ ఉన్నారు పబ్లిక్గా. పోలీసులు ఆయన చుట్టూ నిలబడ్డారు. కానీ సార్ మీరు ఇక్కడికి రాకూడదు సార్, మీది ఈ ప్రాంతం కాదు, నిబంధనలకు విరుద్ధమని ఒక్కరు చెప్పడం లేదు, అడ్డుకునే ప్రయత్నం కూడా ఎవరు చేయడం లేదు. ఆ స్థాయికి వెళ్ళిపోయారు. దొంగ ఓటర్లు లిస్టు కూడా విడుదల చేశారు. జస్ట్ ఒక క్యూ లైన్లోనే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గుర్తించిన క్యూ లైన్లలోనే. ఇది ఎక్కడ? నల్లపరెడ్డిపల్లిలో. ఎంతమంది వేశారు? మల్లికార్జున అంట, ఈయన జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్. ఒకతను దొంగ ఓట ఫోటోలు కూడా విడుదల చేశారు వైసీపీ వాళ్ళే. పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్, కర్మలవారిపల్లి జమ్మలమడుగు. పాతకొండ శివారెడ్డి గూడెం చెరువు జమ్మలమడుగు. రామచంద్రయ్య చిన్న దడ్లూరు జమ్మలమడుగు. రాజన్న జమ్మలమడుగు. కులాయి అంటే కులాయేమో కమ్మలదిన్నె జమ్మలమడుగు. రాజగోపాల్ భీమగుండం జమ్మలమడుగు. మర్రి ప్రకాశం నవాబుపేట జమ్మలమడుగు. నన్నపరెడ్డి రామస్వామి రెడ్డి నవాబుపేట జమ్మలమడుగు. దామచర్ల జనార్దన్ రెడ్డి నవాబుపేట జమ్మలమడుగు. సో వీళ్ళ ఫోటోలు అన్నింటినీ రిలీజ్ చేశారు. ఒకే క్యూ లైన్లో దొంగ ఓట్లు వేస్తున్నారు నల్లపరెడ్డిపల్లిలో. అంటే దాదాపు ఒక 2000 మందిని తీసుకొని వచ్చారు ఇక్కడ. నల్లపరెడ్డి జమ్మలమడుగు కావచ్చు, కమలాపురం సెగ్మెంట్ల నుండి ఒక 2000 మందిని తీసుకొని వచ్చి ఓటర్ స్లిప్లు మామూలు ఓటర్లందరినీ రాకుండా, మామూలు ఓటర్లు బయటకు రాకుండా 144 సెక్షన్ పెట్టి ఈ బయట నుండి పక్క నియోజకవర్గాల నుండి వచ్చిన వాళ్ళతో మాత్రం ఈ స్థాయిలో రిగ్గింగ్ చేయిస్తూ ఉన్నారు పోలీసులు దగ్గరుండి. మరి 100 మంది పోలీసులు 2-3 వేల మందిని పక్క గ్రామాల నుండి తీసుకొచ్చి, పక్క నియోజకవర్గాల నుండి తీసుకొని వచ్చి ఈ స్థాయిలో దౌర్జన్యం చేసిన తర్వాత గెలవచ్చేమో, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ తన దిగంబరత్వాన్ని, తన అత్యంత ఏమాత్రం విలువలు లేని రాజకీయమే మా ఆలంబన అని ఈరోజు నిరూపించుకున్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వానికి ఈ పులివెందుల ఈ జెడ్పీటీసీ ఎన్నిక అన్నది ఒక మాయన మచ్చగా ఆయనకు నిలిచిపోతుంది. ఇంత దుర్మార్గంగా అయితే ఇప్పటివరకు దేశ చరిత్రలో ఎవరు చేసి ఉంటారు. ఏదైనా చేయాలనుకున్నా కూడా గుట్టుచాటుగా చేస్తూ ఉంటారు. ఇక్కడ అవన్నీ ఏమీ లేవు. పబ్లిక్గా ఓపెన్గా 2000 మందిని పక్క నియోజకవర్గాల నుండి తెచ్చారు. మంత్రి డైరెక్ట్గా బూతుల్లోనికి వెళ్ళి బెదిరిస్తూ ఉన్నారు. యువతల వాళ్ళని వరుస పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. గ్రామాల్లో ఊరి బయట చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరి మీరు ఓట్లు వేయడానికి రావద్దండి అని చెప్పి అసెంబ్లీ రౌడీ సినిమా చూపిస్తూ ఉన్నారు. ఇంత ఘోరంగా చేస్తున్న తర్వాత గెలిచినా కూడా దీనివల్ల జరిగే నష్టం అపారంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ. ఈరోజు అర్థం కాకపోవచ్చు, గెలిచిన తర్వాత అస్సలు మనం మామూలుగా గెలవలేదు అనుకొని వాళ్ళు సంబరపడవచ్చు. కానీ దీని పర్యవసానాలు, దీనివల్ల వచ్చే చెడ్డ పేరు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనే తెలుగుదేశం పార్టీ ఇలాంటి ప్రయోగం చేసింది. కానీ ఈరోజు పులివెందుల్లో చేసిన దాంతో పోలిస్తే నంద్యాల ఎన్నికల్లో కేవలం 10% చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఇంకా చెప్పాలంటే కాస్త తక్కువే చేసింది. ఈరోజు 100కు 100 మొత్తం ప్రపంచం ఏమన్నా అనుకోని, వీడియో ఆధారాలుండి, ఫోటో ఆధారాలుండి, ఏమైనా ఉండి కాక మనం ఇలాగే చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తన ఒక దిగంబర రాజకీయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు బహిరంగంగా ప్రదర్శించేసింది. అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే,
నీలం సాహ్ని గారు ఉన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి. ఆమె ఆ పోస్టుకు రాజీనామా చేయడం అన్నది ఆ పోస్టుకు గౌరవప్రదం, ఆమెకు గౌరవప్రదం. కేవలం జీతభత్యాలు వస్తాయి చాలు అన్నట్టుగా ఆ పదవిని పట్టుకొని ఉంటే అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఆమె ఖ్యాతిని కూడా పెంచేది కాదు. సరే, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ముఖ్యమంత్రి పోలీసులు అంతా ఏకమైనప్పుడు నేను ఆమె ఒక్కది ఏం చేయగలుగుతుందన్న ప్రశ్న కూడా రావచ్చు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోవడం అన్నది ఆమెకు గౌరవప్రదంగా ఉంటుంది. అక్కడేమో ఎన్నికల కమిషనర్గా ఉంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకెళ్తే ఫోటోలు చూపిస్తుంటే చూడడానికి కూడా పెద్దగా ఇష్టపడని స్థితిలో ఉంటూ కళ్ళ ముందు ఇంత అరాచకం జరుగుతూ ఉంటే, బూతులు మార్చేస్తూ ఉంటే, స్లిప్పులు వెనక్కి లాగేసుకుంటూ ఉంటే, బహిరంగంగానే దొంగ ఓట్లు వేస్తూ ఉంటే, పక్క గ్రామాల నుండి పక్క నియోజకవర్గాల నుండి వేల మంది వచ్చి దండయాత్ర చేస్తూ ఉంటే ఇంక ఏమీ చేయలేనప్పుడు ఆమె ఎందుకు ఉండాలి ఆ పదవిలో? ఆ జీతభత్యాల కన్నా న్యాయం చేసినట్టు అవుతుందా? కాబట్టి ఇప్పటికైనా సరే జరిగిపోతుంది. ఆమె నెక్స్ట్ ఎన్నికల్లో ఆమె ఉండడానికి సరైన వ్యక్తి కాదు.